నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలనలో స్తబ్దత తొలగించేందుకే ముందుగా బడ్జెట్ ఆర్థికవేత్తల భేటీలో ప్రధాని స్పష్టీకరణ ఆదాయ కస్టమ్స్ పన్నులు తగ్గించాలన్న నిపుణులు నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం నోట్ల రద్దుపై అత్యవసర ఆదేశం తెచ్చే సూచన కొన్ని వర్గాలకు డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల జమకు అవకాశం వచ్చే ఏడాది మరో భారీ ప్రయోగానికి సిద్దమవుతున్న ఇస్రో ఒకేసారి 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చంద్రయాన్ 2 పైన దృష్టి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జోన్లపై స్పష్టత కోరిన టీఎస్పీఎస్సీ స్థానికతపై తేలిన తరువాతే కొత్త ఉద్యోగ ప్రకటనలు జారీ చేసే అవకాశాలు నీటి వాటాలపై అభ్యంతరాలుంటే కేంద్రాన్ని సంప్రదించండి తెలంగాణ సర్కార్కు కృష్ణా బోర్డు లేఖ అన్నీ పరిగణించే నిర్ణయించినట్లు స్పష్టీకరణ విజయవాడలో నదీ తీరం వెంట పర్యాటక అభివృద్ధి హరితవరం పార్కులో భారీ ఎత్తున ఏర్పాట్లు తొలుత నూతన సంవత్సర వేడుకల నిర్వహణ అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం కోసం 58 బిడ్లు ఒక్కో ఆస్తికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలిపిన హైకోర్టు జనవరి 3న ఖరారు చేయనున్న న్యాయస్థానం సార్వత్రిక బడ్జెట్ను ముందే ప్రవేశపెట్టడం ద్వారా వివిధ రంగాలకు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే నిధులు అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు భవిష్యత్ ఆర్థిక విధానంపై నీతి ఆయోగ్ వేదికగా ఆర్థిక నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించిన ప్రధాని ఈ మేరకు స్పష్టత ఇచ్చారు ప్రజాధనాన్ని ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేస్తోందని జనం భావిస్తే పన్ను చెల్లించేందుకు వెనుకాడరని మోదీ అభిప్రాయపడ్డారు ఆర్థిక కార్యకలాపాలను పెంచేందుకు వ్యక్తిగత ఆదాయ పన్ను కస్టమ్ సుంకాల్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆర్థిక నిపుణులు ప్రధానికి నివేదించారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్కరణల పథంలో వడివడిగా అడుగులు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశలో చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై కసరత్తు ముమ్మరం చేశారు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక విధానం అనుసరించాలనే అంశంపై ఢిల్లీలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి హాజరైన మోదీ వేర్వేరు రంగాల నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్నారు వ్యవసాయం ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధి విద్య బడ్జెట్ రూపకల్పన వంటి అంశాలపై వారి సలహాలు సూచనలు స్వీకరించారు సార్వత్రిక బడ్జెట్ ను ఫిబ్రవరి ఆఖరి రోజుకు బదులుగా ఫిబ్రవరి 1నే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వల్ల కలిగే లాభాల్ని ఆర్థికవేత్తలకు ప్రధాని వివరించారు ప్రస్తుత బడ్జెట్ విధానంలో వర్షాకాలం ప్రారంభానికి ముందు నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు స్తబ్దుగా సాగుతున్నాయన్న మోదీ ముందుగానే బడ్జెట్ ప్రవేశపెడితే అన్ని శాఖలకు సరైన సమయానికి నిధులు అందుబాటులోకొచ్చి పరిస్థితి చక్కబడుతుందని తెలిపారు వేర్వేరు ప్రభుత్వ శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రగతి యజ్ఞంలో యువతను భాగస్వామ్యం చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు He talked about tourism as being a very important sector. He said we need to invest more in tourism. He spoke about agriculture. We ought to have these climatic zones where we create centers of excellence based on the climate of the particular region. He said that, just as we have talked about these 10+10 universities in general, we ought to also think in terms of some agricultural universities. వేర్వేరు రంగాలకు సంబంధించి ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు తెలిపిన ఆర్థికవేత్తలు పన్నుల విధానంపై కీలక సూచనలు చేశారు కార్పొరేట్ వ్యక్తిగత పన్ను విధానాలను సరళీకరించాలని వ్యక్తిగత ఆదాయ పన్ను రేటును తగ్గించాలని అనేక మంది నిపుణులు సూచించారు వ్యాపార రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీ పడేలా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని సిఫారసు చేశారు This tax evasion issue had figured in the remarks of the experts, so he also addressed that. It's a very interesting thing. He said that it's not that the taxpayer doesn't want to pay taxes, but when the taxpayer pays taxes, he or she also wants that the proceeds from the revenues are well used. But when revenues are not or expenditures are not properly done, then people want to evade the taxes. పెద్ద నోట్ల రద్దుపై నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేకంగా ఎలాంటి చర్చ జరగలేదని నగదురహిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపైనే సమాలోచనలు జరిపినట్లు పనగడియా తెలిపారు నల్లధనం అవినీతిపై పోరులో భాగంగా రద్దు చేసిన 1000 పాత 500 నోట్లకు డిసెంబర్ 30 తర్వాత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ బాధ్యతకు స్వస్తి పలికేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురానుంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అత్యవసర ఆదేశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రద్దయిన నోట్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసేందుకే ఆర్డినెన్స్ తెస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాత నోట్లు జమ చేసేందుకు శుక్రవారంతో గడువు ముగుస్తున్నప్పటికీ కొన్ని ప్రత్యేక వర్గాలకు మినహాయింపులు ఇచ్చేలా ఆర్డినెన్స్లో నిబంధనలు పొందుపరచనున్నట్లు సమాచారం. తమ సొమ్ము సక్రమంగా సంపాదించిందేనని నిరూపించి ఇప్పటి వరకు ఎందుకు బ్యాంకులో జమ చేయలేకపోయారో సరైన వివరణ ఇచ్చిన వారికి డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పాత నోట్లు డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. గడువు తీరాక కూడా రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై భారీగా జరిమానా విధించేలా ఆర్డినెన్స్లో నిబంధనలు ఉంటాయని చెబుతున్నప్పటికీ ఆ అంశంపై ప్రభుత్వ వర్గాలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సొంత పార్టీ నాయకులను ఏకతాటిపైకి తేలేని రాహుల్ గాంధీ విపక్షాలన్నింటినీ ఎలా ఏకం చేయగలరని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన కేసీపీ సంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత మాట్లాడిన ఆయన పాలనాపరమైన అవకతవకలన్నీ కాంగ్రెస్ పాలన పుణ్యమేనని విమర్శించారు. Earlier, opposition used to protest against the corruption of the government, and government used to be silent or used to defend. Now, government is fighting against corruption, and you want to unite opposition to fight against the government. I think people might have realized that there is no meaning in going and joining hands with Congress party. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRAలోని నిబంధనల్ని ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. విదేశీ విరాళాలు పొందేందుకు మొత్తం 33,000 స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఉండగా వాటిలో 20,000 NGOల FCRAల లైసెన్సుల్ని గత ఏడాది కాలంలో కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో 13,000 స్వచ్ఛంద సంస్థలు మాత్రమే విదేశీ విరాళాలు పొందేందుకు చట్టబద్ద అనుమతులు కలిగి ఉన్నాయి. వాటిలో 3,000 NGOలు లైసెన్సుల పునరుద్దరణ కోసం దరఖాస్తు చేసుకోగా FCRA కింద అనుమతులు జారీ చేయాలని మరో 2,000 స్వచ్ఛంద సంస్థలు అభ్యర్థించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. 16 NGOల FCRA లైసెన్సుల్ని ఇప్పటికే పునరుద్దరించినట్లు తెలిపిన కేంద్రం తమ సమ్మతి పొందాకే విదేశీ విరాళాలు పొందేలా 14 స్వచ్ఛంద సంస్థలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. కృష్ణా జలాల్లో వాటాలపై తాము తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖను సంప్రదించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖకు సూచించింది. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేనందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే వాటాపై నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం నాగార్జున సాగర్ లో నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు 70, తెలంగాణకు 30% నీటిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణానది యాజమాన్య బోర్డు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు తెలిపింది. బోర్డు నిర్ణయాలపై నీటిపారుదల శాఖ ఇంజనీర్ అభ్యంతరాలకు బోర్డు సభ్య కార్యదర్శి ఈ మేరకు వివరణ ఇచ్చారు. 2014-15లో పంటలు కాపాడుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలు ఎక్కువగా వాడుకునేందుకు అప్పట్లో సమ్మతించామని, ఆ 45 టీఎంసీలను తర్వాత సంవత్సరంలో క్రమబద్దీకరించాలన్నా పట్టించుకోలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖలో నిరసన తెలిపారు. ఈ విషయంలో నవంబర్ 30 నాటి సమావేశంలోనే తమ వైఖరిని స్పష్టం చేశామన్న బోర్డు సభ్య కార్యదర్శి గత సంవత్సరం నీటిని తదుపరి సంవత్సరంలో క్యారీ ఓవర్ గా తీసుకెళ్లేందుకు వీలు కాదని గతంలోనే చెప్పినట్లు వివరించారు. బోర్డు 5వ సమావేశం తదనంతరం జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఏపీ గతంలో అదనంగా వాడుకున్న జలాల విషయం చర్చకొచ్చిన 2015 జూన్, 2016 జూన్లో జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద జరిగిన భేటీలో, ఆ తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాలేదని బోర్డు సభ్య కార్యదర్శి గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీటిని వాడుకుని తక్కువ చూపించారన్న తెలంగాణ ఫిర్యాదుపైన నవంబర్ 30నే అభిప్రాయం చెప్పామని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాలో నీటి వినియోగాన్ని తక్కువగా చూపించారన్న అంశంపై కేంద్ర జల సంఘం గేజ్ డేటా వివరాలను అక్టోబర్ 4, 30వ తేదీల్లో రాసిన లేఖల్లోనే స్పష్టం చేశామని, నవంబర్ 30 నాటి త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ అంశంపై తెలంగాణ చర్చ చేయలేదని గుర్తు చేశారు. జూరాల నీటి వినియోగంలో ఉన్న తేడా గురించి ప్రస్తావించినా తెలంగాణ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని బోర్డు సభ్య కార్యదర్శి గుర్తు చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లోని నీటి లభ్యత వ్యత్యాసాలను తాజా లేఖలో ప్రస్తావించారు. చిన్ననీటి వనరుల ద్వారా నీటి వినియోగంపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదని, అందుకే తాము ఓ ప్రత్యామ్నాయం ప్రతిపాదించామని లేఖలో స్పష్టం చేశారు. తుది నిర్ణయానికి లోబడి చేసిన ఈ తాత్కాలిక కేటాయింపునకు అంగీకరిస్తూ తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారని బోర్డు సభ్య కార్యదర్శి వివరించారు. కృష్ణా జలాల కేటాయింపులపై ఏమైనా అభ్యంతరాలుంటే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖను సంప్రదించాలని తెలంగాణకు బోర్డు సభ్య కార్యదర్శి సోమవారం రాసిన లేఖలో స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యులు, ఉద్యోగుల జీతభత్యాలను 58:42 నిష్పత్తిలో చెల్లించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఏపీఏటీ రోజువారీ ఖర్చులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ భరించాలని స్పష్టం చేసింది. ఏపీఏటీ ఉద్యోగులు ఆస్తుల విభజన వ్యవహారంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి రానందున ఈ అంశంలో జోక్యం చేసుకుని 3 మాసాల్లో ఉద్యోగుల విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రమాణ పత్రాలు దాఖలు చేశారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తెలుగు రాష్ట్రాల తీరుతో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్ ఉద్యోగుల జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఆస్తుల అమ్మకం ద్వారా డిపాజిటర్లకు చెల్లించేందుకు రంగం సిద్దమవుతోంది. సంస్థ ఆస్తుల వేలానికి సంబంధించి 58 బిడ్లు దాఖలయ్యాయి. సీల్డ్ కవర్లు తెరిచిన హైకోర్టు ఒక్కో ఆస్తికి ఎన్నెన్ని బిడ్లు వచ్చాయో వెల్లడించింది. జనవరి 3న ఈ బిడ్లు ఖరారు కానున్నాయి. ఒక విదేశీ సంస్థ 1500 కోట్లకు ఆస్తులను కొనేందుకు ఆసక్తిగా ఉందని కాస్త గడువు ఇవ్వాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోరగా హైకోర్టు తోసిపుచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోళ్లకు భారీ స్పందన వచ్చింది. కృష్ణా జిల్లా కీసర వద్ద స్థలాలు, విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల అమ్మకానికి హైకోర్టు అనుమతించింది. సీల్డ్ కవర్ ద్వారా బిడ్లు ఆహ్వానించగా 58 బిడ్లు అందాయి. వాటిని తెరచిన ఉన్నత న్యాయస్థానం జనవరి 3న ఖరారు చేయనుంది. గడువు దాటాక వచ్చిన 6 బిడ్లను కోర్టు పక్కన పెట్టింది. నవంబర్ 28న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్కు చెందిన 19 ఆస్తులకు డిసెంబర్ మొదటి వారంలో సిఐడి వేలం ప్రకటన జారీ చేసింది. విజయవాడలోని 8 ఆస్తులు, కీసరలో 341 ఎకరాలను 11 బిడ్లుగా విభజించి రిజర్వ్ ధరను నిర్ణయించి బిడ్లు ఆహ్వానించింది. కృష్ణా జిల్లా కీసర సమీపంలో అమృతవర్షిణి డైరీ భూముల్లోని 80 ఎకరాల్లో వేసిన లేఅవుట్కు రిజర్వ్ ధర 60 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కీసర వద్దే ఉన్న మరో 103 ఎకరాలకు 75 కోట్ల రూపాయలను రిజర్వ్ ధరగా నిర్ణయించగా అదే పరిస్థితి ఎదురైంది. అలాగే ఆర్గానిక్స్ భూమి 39 ఎకరాలకు 30 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించినా ఎవరూ ఆసక్తి చూపలేదు. అక్కడే ఉన్న సుమారు 5 ఎకరాలకు 2 కోట్ల 18 లక్షల రిజర్వ్ ధరకు ఒక బిడ్ దాఖలు కాగా మరో 3 ఎకరాలకు 5 బిడ్లు వచ్చాయి. సైదాపురంలోని 23 ఎకరాలకు 14 బిడ్లు వచ్చాయి. నందిగామ మండలం కంచెల, వీరులపాడు మండలం నందలూరు భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విజయవాడలో ఎంఆర్ఎఫ్ భవనంలోని 1400 గజాలకు 17 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా 2 బిడ్లు వచ్చాయి. గాంధీనగర్ ఏసీసీ షెడ్తో పాటు మరో స్థలం కొనేందుకు ఎవరూ బిడ్లు వేయలేదు. లబ్బిపేట అగ్రిగోల్డ్ పరివార్ భవనం కొనుగోలుకు ఒక బిడ్ దాఖలైనా రిజర్వ్ ధర కంటే తక్కువగా ఉంది. సంస్థ కార్పొరేట్ కార్యాలయ ధర 6 కోట్లు నిర్ణయించగా 7 బిడ్లు అందాయి. గాంధీనగర్ విశాఖ డైరీ, కోల్డ్ స్టోరేజీ స్థలంతో పాటు ఆటోనగర్లో ఖాళీ స్థలం కొనుగోలుకు ఎవరూ సిద్ధపడలేదు. ఏలూరు రోడ్లో ఉన్న మిల్క్ భవన్కు 2 బిడ్లొచ్చాయి. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ప్రతినిధుల బృందం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. జైకా సీనియర్ ఉపాధ్యక్షుడు షిన్యా ఎజిమా ఆధ్వర్యంలోని ప్రతినిధులు చంద్రబాబుతో చర్చలు జరిపారు. అపార జలవనరులు, మిగులు విద్యుత్, కష్టించి పనిచేసే మానవ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమని వారికి సీఎం వివరించారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉభయులకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. జపాన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, అమరావతి ప్రాతిపదికగా బౌద్ధం విస్తరించిందన్నారు. జపాన్ దేశ కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వినియోగించాలని కోరారు. కువైట్లో కూలీ పనికి వెళ్లి ఇబ్బందులో పడ్డ వ్యక్తి తెలంగాణ మంత్రి కేటీఆర్ చొరవతో బయటపడ్డాడు. కువైట్ వెళ్లిన సిరిసిల్ల జిల్లాకు చెందిన చిప్ప మనోహర్కు క్యాన్సర్ వ్యాధి సోకింది. మనోహర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం కోరగా విదేశాంగ శాఖతో మాట్లాడాలని ఎన్ఆర్ఐ శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. కువైట్లో ఉన్న అతనిపై ఓ కేసు ఉందని, 19 లక్షలు పరిహారం చెల్లిస్తే స్వదేశం పంపుతామని అక్కడి అధికారులు తెలిపారు. కేటీఆర్ చొరవ, అక్కడి స్వచ్ఛంద సంస్థల సహకారంతో కువైట్ అధికారులు మనోహర్కు కేసు నుంచి విముక్తి కల్పించారు. క్యాన్సర్తో బాధపడుతున్న మనోహర్ నేడు హైదరాబాద్ రానున్నారు. కేటీఆర్ ఆదేశాలతో విమానాశ్రయం వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేసిన అధికారులు మనోహర్కు నిమ్స్లో చికిత్స అందించనున్నారు. ప్రవాసులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ ఫోన్ నెంబర్ 04023220603 లేదా so_nri@telangana.gov.in కు మెయిల్ చేయాలని కేటీఆర్ కోరారు.
నదీముఖ రాజధాని నిర్మాణంలో భాగంగా కృష్ణా తీరంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సమగ్ర ప్రణాళికలతో ముందుకెళుతోంది. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలో నిర్మించిన ఘాట్లను మరింత సుందరంగా తీర్చిదిద్ది విహార వినోద కేంద్రాలుగా మలుస్తోంది. నూతన సంవత్సర ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించి తరువాత అదే ఊపును కొనసాగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైంది. చెంతనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ సాయం సంధ్యవేళ సరదాగా నదీ తీరం వెంబడి గడిపే ఎలాంటి సౌకర్యాలు ఇప్పటి వరకు విజయవాడ వాసులకు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ తీరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందడుగు వేస్తోంది. కృష్ణమ్మ చెంత పర్యాటక శాఖ ఆహ్లాదకరమైన వేదికను సిద్ధం చేస్తోంది. పున్నమి ఘాట్ కు సమీపంలోని హరితబరం పార్కును వేడుకలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలను నిర్వహించుకునేలా తీర్చిదిద్దుతోంది. నదీ తీరానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని పచ్చిక బయళ్లు, అందమైన పూల మొక్కలతో అలంకరిస్తోంది. ఏడాది పొడవునా ఉండే కశ్మీర్ గులాబీలు, క్రోటాన్లు, థాయ్, ఎగ్జోరా వంటి దేశ విదేశీ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఆహ్లాదకరంగా మారిన హరితబరం పార్కులో తొలుత ఉన్నతాధికారులు కుటుంబాలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. తర్వాత అద్దె ప్రాతిపదికన శుభకార్యాల నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వనున్నారు. ఇది ఏపీ టూరిజం వాళ్ళ తరఫున చేస్తున్నామండి. ఇంతకుముందు ఈ ఏరియా వచ్చేసి కొంచెం లో లెవెల్లో ఉండి నీళ్ళది ఆగిపోవడం అట్లా జరిగేది. ఇప్పుడు దాన్ని కొంచెం రైజ్ చేసాము. ఇది చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే జనాలందరికీ కూడా వాళ్ళకి చాలా తృప్తిగా ఉంది. పిల్లలు అది ఆడుకోవడానికి ఒక ఓపెన్ స్పేస్, మంచి గాలి, వాటర్ బాడీ ఉండడం వలన మనకి ఎప్పుడు కూడా ఇక్కడ కూల్ ఫీలింగ్ ఉంటుంది. పార్కుకు సమీపంలోనే 30 గదులతో పర్యాటక శాఖ హరిత హోటల్ నిర్వహిస్తోంది. అతిథులు ఈ హోటల్తో పాటు సమీపంలోని భవానీ ద్వీపంలోనూ బస చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. కొత్తగా పార్టీ లాంజ్ను ఏర్పాటు చేస్తుండటం అదనపు ఆకర్షణ కానుంది. ఇది వరకు కూర్చోడానికి అంత ఫ్రీగా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం కూర్చోడానికి ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీగా ఉంది. పిల్లలకు ఉయ్యాలు కానీ, ఆడడానికి కానీ, ఏదైనా ఫుడ్ గురించి కానీ ఇబ్బంది ఏం లేదు. అంతా బాగానే ఉంది. వాతావరణం బాగుందండి. ఇక్కడ కూర్చుంటానికి కానీ చేస్తానికి కానీ అటు సైడ్ కూడా చూసి వచ్చాను. చాలా బాగుంది. చాలా మంచిగా చేశాడు చంద్రబాబు గారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఇక్కడ కూర్చోడానికైనా ఫ్యామిలీస్ పరంగా చాలా ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉందండి. ఇంత డెవలప్ అయిద్దని మేము అనుకోలేదు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన చేస్తున్న సరికొత్త వేదిక పర్యాటక శాఖకు ఆదాయ వనరుగా మారనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణానదిలో బోట్ షికారు చేశారు. ఫ్లోరిడా నుంచి ఇటీవలే దిగుమతి చేసుకుని ఈ నెల 3 నుంచి కృష్ణానదిలో నడుపుతున్న లగ్జరీ పాంటైన్ బోట్లో గంటకు పైగా తనయుడు లోకేష్, మనవడు దేవాంష్తో నదీ విహారం చేశారు. తన నివాసం నుంచి పవిత్ర సంగమ ప్రదేశంలోని కృష్ణానది హారతి ప్రాంతం వరకు విహారయాత్ర చేశారు. కృష్ణానదిలో పర్యాటక అభివృద్ది కోసం ప్రయత్నిస్తోన్న చంద్రబాబు ప్రత్యక్షంగా బోట్ షికారు ద్వారా పరిస్థితులను సమీక్షించారు. జిల్లాల పునర్విభజన ఫలితంగా తలెత్తిన జోన్ల సమస్యపై ఏం చేయాలో చెప్పాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ శాఖల్లో వెటర్నరీ అసిస్టెంట్, గురుకులాల్లో బోధనేతర సిబ్బంది, సర్వేయర్ పోస్టులకు ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇందులో వెటర్నరీ అసిస్టెంట్లు, గురుకులాల బోధనా సిబ్బంది పోస్టులు జోనల్ స్థాయివి. గురుకులాల్లో కొన్ని బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా జోనల్ పోస్టులున్నాయి. జిల్లాల పునర్విభజనతో జోన్లపై కొత్త సందేహాలు, సంక్లిష్టతలు తలెత్తాయి. పునర్విభజనలో కొన్ని ప్రాంతాలు, మండలాల పరిధులు ఒక జిల్లా నుంచి మరో జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా కొన్ని మండలాలు, ప్రాంతాలు, జోన్లు మారాయి. కరీంనగర్ జిల్లా 5వ జోన్ పరిధిలోది కాగా సిద్దిపేట 6వ జోన్లోకి వస్తుంది. మారిన ప్రాంతాల అభ్యర్థులను ఏ జోన్ కింద పరిగణించాలనే ప్రశ్న తలెత్తుతోంది. కాబట్టి స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పోస్టుల విషయంలోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా స్థాయి పోస్టుల భర్తీలో 80% స్థానికులకు, 20% ఓపెన్ కోటా ఉంటుంది. పునర్విభజనతో ఒక్కో జిల్లా 2, 3, 4 జిల్లాలుగా మారినందున స్థానికతల విషయంలో స్పష్టత కావాలని కమిషన్ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేదాకా కొత్త ఉద్యోగ ప్రకటనల్ని జారీ చేయలేని పరిస్థితి తలెత్తింది. ఆధునిక ప్రపంచం అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యా బోధన ప్రణాళికలో సమూల మార్పులు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతపురం పీవీకేకే కళాశాలలో విద్యార్థులకు డిజిటల్ ఇండియా సహా సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ సలహాదారు జేఏ చౌదరితో కలిసి హాజరైన పల్లె రాష్ట్ర ప్రజలందరూ నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాలని కోరారు.
1,00,000 ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి, మొబైల్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి, అయితే స్వైపింగ్ మిషన్స్ వస్తున్నాయి. రైతులు ప్రజలు కూడా కోరేది ఒకటే, టెక్నాలజీ మారింది, కాలం మారింది, పాత విధానం స్వస్థం పలకండి. ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్లో కొద్దిగా అనుభవం ఉంటే మామూలు క్యాష్ కంటే కూడా దాంట్లో కూడా నైపుణ్యం సంపాదించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అందరికీ ఆరోగ్యం పేరిట జనవరి 1న ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పేదలకు లబ్ది చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 222 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కామినేని తెలిపారు. చాలా ఈ 2.5 ఏళ్లలో తీసుకున్న ఇనిషియేషన్స్ లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ దాదాపు 30 న్యూ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ఇంకా చాలా ఇప్పుడు రేపు 1వ తారీఖు హెల్త్ ఫర్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన స్టేట్లో ఉన్న అందరికీ 99 రూపీస్ పర్ మంత్ కంటే అది రేపు 1వ తారీఖు ఇనాగ్రేట్ చేస్తున్నారు. అది స్కీమ్, అది జనవరి ఫిబ్రవరి నెలలో ఎన్రోల్ చేసుకుని ఏప్రిల్ 1 నుంచి అది మొదల్లోకి వస్తుంది. చేనేత వస్త్రాలకు చేయూతనిచ్చేందుకు ప్రజాప్రతినిధులు కలిసి రావాలని తెలంగాణ పరిశ్రమలు చేనేత శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ సభాపతి, మండలి చైర్మన్, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలను స్వయంగా కలిసి హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ తయారు చేసిన చేనేత వస్త్రాలను అందజేశారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టామని, చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని సైతం ప్రారంభించినట్లు కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నెలల పాటు నెలకు 1,000 రూపాయల చొప్పున పొదుపు చేస్తే 10వ నెలలో 14,400 రూపాయల విలువైన చేనేత వస్త్రాల్ని అందిస్తున్నామన్నారు. చేనేత లక్ష్మి కార్యక్రమంలో ఉద్యోగులను చేర్పించాలని మంత్రులకు సూచించారు. టెస్కో వెబ్సైట్లో వస్త్రాల కొనుగోలుకు అవకాశం ఉందన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ స్టోర్లలో చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తన పరిధిలోని పురపాలక, మైనింగ్, పరిశ్రమల శాఖాధిపతులతో మాట్లాడిన కేటీఆర్ ఖచ్చితంగా వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. వరుస విజయాలతో భారతీయ మేధస్సును గ్రహాంతరాలకు చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2017లో మరిన్ని భారీ ప్రయోగాలకు సిద్దమవుతోంది. జూన్లో ఒకేసారి 20 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపి రికార్డు సృష్టించిన ఇస్రో వచ్చే ఏడాది ఒకే దఫాలో ఏకంగా 83 ఉపగ్రహాలను ప్రయోగించాలని భావిస్తోంది. జనవరి నెలాఖరుకు PSLV C-37 ద్వారా ఈ ప్రయోగం నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఇస్రో పంపనున్న 83 ఉపగ్రహాల్లో 500 కిలోల బరువు ఉండే 80 ఉపగ్రహాలు ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందినవి. మిగిలిన 3 760 కిలోల బరువుండే భారతీయ ఉపగ్రహాలు. ఈ ప్రయోగానికి తోడు వచ్చే ఏడాది కనీసం 5 సమాచార ఉపగ్రహాల్ని నింగిలోకి పంపాలని ఇస్రో భావిస్తోంది. GSLV Mark 3, Mark 2 విషయంలోనూ ముందడుగు వేయాలని ఆశిస్తోంది. 2016లో సాధించిన ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. చంద్రయాన్ 2కు సంబంధించి చంద్రుడిపై ల్యాండర్ను సురక్షితంగా దింపడంపై ప్రస్తుతం పరీక్షలు జరుపుతున్నట్లు వివరించారు. భావితరాలకు బంగారు భవిత ఇవ్వాలన్న సంకల్పంతోనే ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్య అన్నారు. నగదురహిత లావాదేవీలపై నెల్లూరులో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సుకు మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్తో కలిసి హాజరైన వెంకయ్య నగరంలో కలియ తిరుగుతూ వ్యాపారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. డిసెంబర్ 30 తర్వాత దేశ ప్రజలు ఓ శుభవార్త వింటారని వెంకయ్య పేర్కొన్నారు. సమాంతర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాలా, రూపాయికి మళ్ళా విలువ కల్పించాలా, ప్రజల్లో విశ్వాసం కల్పించాలా, వ్యవస్థ సక్రమంగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ యొక్క ద్విముఖ పోరాటం నల్ల ధనం పైన, అవినీతి పైన ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. ఇది ధర్మ యుద్ధం, ఈ దేశం కోసం యుద్ధం, ప్రజల కోసం యుద్ధం, పేదల కోసం యుద్ధం, మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం యుద్ధం. పెద్ద నోట్ల రద్దు తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి చెందిన ఖాతాలో 104 కోట్ల రూపాయలకు పైగా నగదు జమైన వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరమైంది. ఢిల్లీ కరోల్ బాగ్లోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బీఎస్పీకి ఉన్న ఖాతాలో భారీగా నగదు జమైనట్లు గుర్తించి విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించింది. రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేసేందుకు ఐటీ శాఖకు పూర్తి అధికారం ఉన్నందున ఈ మేరకు చర్యలు చేపట్టిన ఈడీ బ్యాంకు నుంచి ఇప్పటికే సేకరించిన వివరాలను అందజేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నిర్వహిస్తున్న తనిఖీల్లో
భాగంగా సోమవారం కరోల్బాగ్ యూబీఐకి వెళ్లిన ఈడీ బీఎస్పీ ఖాతా ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. నోట్ల రద్దు తర్వాత 101 కోట్లు విలువైన 1000 నోట్లు, 3 కోట్ల రూపాయల వరకు విలువైన 500 నోట్లు జమైనట్లు కనుగొంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఖాతాకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు నగదు జమ చేసిన వ్యక్తుల వివరాలు, సీసీటీవీ దృశ్యాలు అందించాలని బ్యాంకును కోరింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.